హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. తమిళనాడు సరికొత్త చరిత్ర ఆవిష్కృతం, ద్రవిడ పార్టీల పాలనకు చరమగీతం. నిన్న హైలైట్గా మనం తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసుకోవచ్చు. పలు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలలో ఈనాడు ఏది ఎగ్జిట్ పోల్స్ కి అంచనాలకు మించి రిజల్ట్స్ తారుమారైనట్టుగా చూసుకోవచ్చు. ఏదైతే డిఎంకే ఏడిఎంకే పార్టీలకి చెక్ పెట్టేసి మరి ఈనాడు విజయ్ పార్టీ ముందుకు రావడం చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సందర్భం తమిళనాడులో చూసుకోవచ్చు. సో ప్రజలందరూ ఒక కొత్త రాజకీయం రావాలి, కొత్త పార్టీ రావాలి, కొత్త నాయకత్వం రావాలని చెప్పేసి ఆలోచించుకొని నాడు తమిళనాడులో ద్రవిడ పార్టీల పాలనకు చరమగీతం అనూహ్యంగా దూసుకువచ్చిన విజయ్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరువగా టీవీకే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందు చేసిన ఫలితాలు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఘోర పరాజయం, ఆయన బాటలోనే అత్యధిక మంత్రుల ఓటమి, పెద్దగా ప్రభావం చూపని బీజేపీ నేతలు. సో మొత్తానికైతే ఇక్కడ విజయ్ పార్టీ టీవీకే పార్టీ ఇక గద్దె మీద కూర్చుంటట్టు మనం చూసుకోవచ్చు, క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. సో మొత్తానికి ఇక్కడ రాష్ట్ర రాజకీయాలంతా తలకిందులైనట్టుగా చూసుకోవచ్చు. అంచనాలకు మించి ఏవేవో ఊహాగణాలు ఇవన్నీ చెప్పడం జరిగింది, స్ట్రాటజీలు, ఈ రిపోర్టు ఆ రిపోర్టు ఈ రిపోర్టు ఆ రిపోర్ట్ అని చెప్పేసి. కానీ మొత్తం మీద అన్ని రిపోర్ట్లకు చెక్ పెట్టేసి ఈనాడు విజయం ముందుకు వచ్చినట్టు అది ప్రజలందరూ ఆశ్చర్యపోయారు అనమాట. అసలు తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది, అనూహ్యంగా దూసుకువచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా పాతింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులు చేస్తూ ద్రవిడ పార్టీలను మట్టి కరిపించింది. అధికార డిఎంకేను ఓ కుమ్ము కుమ్మింది. తమిళనాట హిందీ వ్యతిరేకత దక్షిణాదికి అన్యాయం అంటూ హుంకరించిన సీఎం స్టాలిన్ పార్టీ ఓడడమే కాకుండా స్వయంగా ఆయన కూడా ఓడిపోయారు. తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళిసై సైతం వరుసగా రెండోసారి ఓటమి దిశలో ఉన్నారు. ఒకప్పటి తన అనుచరుడు డిఎంకే పార్టీ నేత చేతిలో దారుణంగా ఓటమి చెందారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం విజయం దిశగా ముందుకెళ్ళినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికైతే ఒక సెన్సేషనల్ న్యూస్ అనమాట ఇది తమిళనాడులో. 5 రాష్ట్రాల్లో చారిత్రక ఎన్నికలు, భారత రాజ్యాంగాన్ని బలపరిచిన ఎన్నికలు, భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన ఎన్నికలు. బెంగాల్ విజయంతో శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి, గంగానది బ్రహ్మపుత్రుల ఆశీర్వాదమే ఈ విజయం. అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం ఈ ఎన్నికల విశేషం. తమిళనాడు కేరళ ప్రభుత్వాలకు అండగా ఉంటా, బీజేపీ కార్యాలయంలో జరిగిన విజయోత్సవంలో మోడీ. సో గెలుపోవటం అనేవి కామన్. సో తమిళనాడు మరి ఏది కేరళ అక్కడ కూడా ప్రజలందరికీ నేను అండగా ఉంటా అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో బీజేపీ కూడా ఏది బెంగాల్ మమతా బెనర్జీకి చెక్ పెట్టేసి నాడు బీజేపీ రావడం కూడా అది కూడా ఒక వండర్ అన్నమాట. కేరళలో రేవంత్ ప్రచారం పనిచేసింది, వ్యూహాత్మకంగా ప్రచార సరళి, కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ తదితరుల ప్రశంసలు. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించడం పట్ల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నారు. కేరళలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, నాయకులు ప్రచారం నిర్వహించడం, తెలంగాణ పాలన చూసి ఓట్లు వేయాలని కోరడం చాలా ప్రభావం చూపించిందని అన్నారు. కేరళలో విజయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని, మరోసారి విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కలిగించని వెల్లడించారు. సో రేవంత్ రెడ్డి గారు ఇది కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్ళడం, ప్రచార కార్యక్రమాలు చేయడం, గెలవడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు చెప్తా ఉన్నారు. ఆ 3 రాష్ట్రాలు మార్పు కోరుకున్నాయి. ఎన్డీఏ విజయంపై పవన్ అభినందనలు. తమిళనాడు, కేరళం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ మార్పును తన తీర్పు ద్వారా స్పష్టంగా తెలియజేశారని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాలపై జనం విసిగిపోయారు, తమిళనాడు ఫలితమే ఇందుకు నిదర్శనం. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత పోస్ట్. మొత్తానికైతే అక్కకి టీఆర్ఎస్ అనే గుర్తింపు అయితే పడిపోయింది. తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర సేన, మొత్తానికి అక్క అయితే ఇక టీఆర్ఎస్ అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్, కొనుగోలు లేక అన్నదాతల ఆగమాగం, శనగ పంట చేతికి వచ్చిన కొనుగోలు ఏవి? సదాశివపేటలో రైతులను పరామర్శించిన కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును చచ్చే వరకు వేధిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. శనగ పంట వచ్చి
నెల రోజులైనా ఇప్పటి వరకు ఆ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా ఇప్పటి వరకు సరిగా ఇవ్వలేదన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో కేటీఆర్ మాట్లాడుతూ శనగ పంట రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తున్నారు. సో రైతులను ఇబ్బంది పెట్టకుండా త్వరగా ఏ పంట వేసినా సరే, కూరగాయలు కానీ ఏది ఉన్నా ఈనాడు రైతులకు అందుబాటులో అమ్ముకోవడానికి వీలుండే విధంగా చేయాల్సిందిగా కోరుతాము. అకాల వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తం, ధాన్యం కొనుగోలుపై అధికారులకు ఆదేశాలు. అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్. ధాన్యం కొనుగోలుపై అధికారులకు ఆదేశాలు. ఎప్పుడు పంట వచ్చినాక ఉరికోతలు అయ్యేటప్పుడు ఆదేశాలు కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముందే అన్ని ఆదేశాలు ఇచ్చి రెడీగా పెట్టాలి. ఒక 1 month నుంచే అన్ని ఫిక్స్ చేసి పెట్టేసేయాలి. ఏ గ్రామాలలో ఎక్కడ ఒడ్లు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, అక్కడ గోన సంచులు కానీ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ వాళ్ళకి ఇచ్చి వర్క్ స్టార్ట్ చేసుకొని మేము రెడీగా ఉన్నామని చెప్పాలి. ప్రభుత్వం పరంగా మేము రెడీగా ఉన్నాం, మీ పనే లేట్ అన్నట్టు చెప్పుకోవాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఉరి పోసి సగం బాణల సగం ఎండల ఆగమాగం అవుతూ ఉంటుంది. తెలంగాణలోనూ ఇక బీజేపీ ఖాయం. ఇండియా కూటమికి ఈ ఫలితాలు చెంపపెట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇండియా కూటమికి బుద్ధి చెప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఈ ఫలితాలను చూస్తే తెలంగాణలోనూ భాజపా అధికారంలోకి వస్తుందనేది స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. గత 33 ఏళ్లు కమ్యూనిస్టులు, 15 ఏళ్లు తృణమూల్ పాలించిన బెంగాల్ కోటలో భాజపా విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అస్సాంలో 3సారి భాజపా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. కుటుంబ రహిత, అవినీతి రహిత పాలన అందించాం కాబట్టి అస్సాంలో మళ్ళీ తమ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. ఉత్తరాది దక్షిణాది వైషమ్యులు సృష్టించిన ఇండియా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పేసి రామచంద్రరావు గారు చెప్తున్నారు. సో మొత్తం మీద 33 ఏళ్లు కమ్యూనిస్టులు, 15 ఏళ్లు తృణమూల్ పాలించిన బెంగాల్లో ఈనాడు భారతీయ జనతా పార్టీకి ప్రజలు స్వాగతం పలకడం, సో ప్రజలు ఈ తీర్పునివ్వడం చాలా గొప్పతనంగా భావించుకుంటాం. సో నెక్స్ట్ కూడా తెలంగాణలో వచ్చేది బీజేపీ అని చెప్పేసి రామచంద్రరావు గారు చెప్తారు. సో మరి బీజేపీ వస్తుందని చెప్పేసి చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేశారు గడిచినటువంటి ఎన్నికల్లో. కానీ ఆ ఎన్నికల సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోగా కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. దళపతి విజయ్కు చంద్రబాబు శుభాకాంక్షలు. సో మొత్తానికి టీవీకే పార్టీకి చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఆ బెంగాల్ గెలుపుతో విపక్షాల్లో వణుకు, తెలంగాణలోనూ బీజేపీ గెలుపు తథ్యం. అత్యంత ప్రతిష్టాత్మకంగా 10న ప్రధాని సభ. ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన ఘన విజయం తర్వాత విపక్షాల్లో వణుకు మొదలైందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హన్మకొండలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2028 అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేసేందుకే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 10న హైదరాబాద్ వస్తున్నారని చెప్పారు. 1,00,000 మందితో ఈ భారీ సభ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుందన్నారు. సో మొత్తానికి ఈ నెల 10వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రంలో పెట్టేటటువంటి కేంద్రం నుంచి ఇచ్చేటటువంటి నిధులకి కొన్ని శంకుస్థాపన పనులు, సో రాజకీయ పరిణామాలతో కూడుకున్నటువంటి చర్చలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది ప్రజలారా ఈరోజు మన ప్రజావాణి, సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రిక మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.